మనం పొద్దుగాల లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం దేనికోసం వర్క్ చేస్తాం? కూటి కోసం కోటి తిప్పలు అనే సామెత అయితే ఉంది. సో అలాంటి ఫుడ్డు అమ్ముతూ చాలామంది చాలా చాలా రకాలుగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో వాడైతే ఒకడు 100 రోజుల చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అదే చికెన్ని వచ్చిన వాళ్ళకు సర్వ్ చేస్తున్నాడు. ఇంకోడైతే మటన్ అని చెప్పేసి కుక్క బిర్యానీ అమ్ముతున్నాడు. దాన్ని కూడా మన వాళ్ళు కుక్క లెక్క తింటారు మంచిగా ఉందని చెప్పేసి. ఇవే కాకుండా చాలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో మీకు 5 రూపీస్ డబ్బా కనబడుతుంటుంది అల్లంది, అది అస్సలు తీసుకుంటే దాని విషయం కన్నా డేంజర్. అది అసలు దాన్ని తీసుకోవడం కంటే డైరెక్ట్ కారణంలోనికి లిప్ కిస్ పెట్టినట్టే, అంత డేంజర్ ఫుడ్ అనమాట. మోసంలో అతి పెద్ద మోసం అది. ఇంకా సో ఎందుకు ఇంతగానో చెప్తున్నాను అని అంటే, మరి హైదరాబాద్లో ఫుడ్డు పెద్ద రెస్టారెంట్లో అస్సలు బాగుంటుంది అంటే కొన్ని వాటిల్లో బాగుంటుంది, కానీ ఒక 100లో ఒక 70% వేస్ట్ రెస్టారెంట్లు ఉంటాయి, ఒక 30% మాత్రమే మంచి రెస్టారెంట్లు ఉంటాయి. మీరు కావాలంటే ప్రతి ఒక్క హోటల్ గురించి మీరు సెర్చ్ చేసి చూడండి ఎంత కల్తీ జరుగుతుందనేది. సో ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు అనమాట. ఎందుకంటే వాడు ఒక వీడియో ప్రమోట్ చేస్తున్నాడంటే వాడు డబ్బులు తీసుకునే చెప్పాలి. ఆడు ఆయన పక్కనే ఉంటాడు డబ్బులు ఇచ్చినవాడు, వాడు తినుకుంటా డబ్బులు తీసుకొని బాగాలేదని చెప్తే ఎట్లుంటుంది? అసహ్యం ఉంటుంది, అవునా కదా? సో అందుకనే వాడు బాగాలేదని చెప్పడు. నేను ఎస్పెషల్గా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, హైదరాబాద్లోనే చీప్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఏమైనా ఉందంటే నేను చెప్తున్నా, మీరు రిచ్ పీపుల్ అందరూ అట్లనే తినండి, 100 రోజుల చికెన్ తినండి, కుక్క బిర్యానీ తినండి. కానీ పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఒక మంచి ఫుడ్ ఉంది, అదే 5 రూపాయల భోజనం అనమాట. సో ది బెస్ట్ భోజనం అనమాట. నేను దీనివల్ల ఎంతమంది లాభపడతారో ఇవాళ చూశాను, ఎంతమంది దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారో ఇవాళ చూశాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నేను కూడా టేస్ట్ చేశాను, నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇందులో మంచిగా ఒక కర్రీ, అన్నము, వాటర్ ప్యాకెట్ 5 రూపీస్కి ఇస్తారనమాట. మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు ప్రతి ఏరియాలో ఉంటుంది అనమాట ఈ క్యాంటీన్ అనేది. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని పెడుతున్నారనమాట. ఎవరైనా ఫుడ్ సప్లై చేసేటోడు ఈ కాలంలో బిజినెస్ ఆలోచించి సప్లై చేస్తున్నాడు. ఎవ్వరు ఏమీ ఆలోచించకుండా సేవ చేయాలని ఒక్క ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారనమాట, గవర్నమెంట్తో టైఅప్ అయ్యి. నాకు అది బాగా నచ్చింది. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఈ 5 రూపీస్ భోజనం ట్రై చేశారా? మీకేమనిపించినది కింద కామెంట్ చేయండి. హైదరాబాద్కి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. హంగుల్లో హార్బాట్లు ఉన్నాయని చెప్పేసి పెద్ద హోటల్ సైడ్ అస్సలు చూడకండి, అవి ఏమిడికి పనికిరావు. మీరు తినాల్సింది గుప్పెడు భోజనం. అన్నం ఎంత తక్కువ తింటే అంత మంచిది, అందులో కూడా ఎంత ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటే అంత మంచిది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఓకే, బాయ్.